హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు మన కిచెన్లో అందరికీ ఎక్కువగానే యూజ్ అయ్యే కొన్ని కిచెన్ టిప్స్ను చూపిస్తున్నానండి. ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఇష్టమైతే ఒక లైక్ చేయండి. చూడండి, గ్యాస్ స్టవ్ ఎంత గలీజ్గా అయి ఉందో కదండి. దీనికన్నా ఎక్కువగా గలీజ్ అయినా కూడా నేను చెప్పే టిప్స్ నుంచి నిమిషంలో క్లీన్ చేసుకోవచ్చండి. ఏమే కష్టం కూడా లేకుండా. మొదట దానిపైన ఉన్న స్టాండ్ అన్ని తీసేయండి. తీసేసిన తర్వాత ఒక బకెట్లో కానీ ఒక టబ్లో కానీ కొన్ని నీళ్లు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకోండి. అలాగే నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదండి, అవి పారేస్తాం కదండి, అవి పారేయకుండా తీసుకొని నిమ్మకాయ తొక్కను ఈ విధంగా బాగా పిండండి. ఈ స్టాండ్లు ఉన్నాయి కదండి, దాని లోపల వేసి కొద్దిసేపు అంటే ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలేయండి. తర్వాత చూపిస్తానండి మీకు. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకుంటున్నానండి. మీ దగ్గర విమ్ లిక్విడ్ ఉంటే విమ్ లిక్విడ్ వేసుకోవచ్చండి. అకస్మాత్తు విమ్ లిక్విడ్ లేకపోతే విమ్ సోప్ను తురిమి వేసుకోవచ్చండి. ఇందులోనే కొద్దిగా వాటర్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. నిమ్మకాయ తొక్క ఉంటుంది కదండి, అది కూడా వేసుకొని అంటే రసం వేసి ఈ విధంగా బాగా పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. నెక్స్ట్ అండి, ఇంకొక బౌల్ తీసుకున్నానండి. దానిలో కొద్దిగా వేడి నీళ్ళు తీసుకోవాలండి. మనము లిక్విడ్ చేసుకున్నాం కదండి ఇందాక, అది కొంచెం వేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా వేసుకోవాలండి. ఇందులోనే బర్నర్లు వేసుకోవాలండి. ఈ విధంగా మనము లిక్విడ్ చేసాం కదండి. గ్యాస్ స్టవ్ చూడండి ఎంత గలీజ్ అయ్యిందో. ఆయిల్ ఐటమ్స్ అంతా చేసేటప్పుడు ఎక్కువగా గలీజ్ అయ్యి ఉంటుందండి. ఆ టైంలో ఒకసారి ట్రై చేసి చూడండి. నిమిషంలో క్లీన్ చేసుకోవచ్చండి. గ్యాస్ స్టవ్ అనేది అంత నీట్గా క్లీన్ అవుతుందండి. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ను అంతా వేసుకోవాలండి. గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, అది తీసుకొని బాగా నీట్గా రుద్దాలండి. ఒకసారి రుద్ది చూడండి, ఈ విధంగా బాగా నీట్గా రుద్దుకోవాలండి. తర్వాత ఒక బట్ట తీసుకొని తుడిచాలండి. బట్టను తేమ చూసుకొని తేమ బట్టతో నీట్గా ఒకసారి తుడిచారండి. అంటే మీ గ్యాస్ స్టవ్ అనేది నీట్గా కనపడుతుందండి. చూడండి ఎంత నీట్గా కనపడుతుందో కదండి గ్యాస్ స్టవ్ అనేది. మనము బర్నర్లను నీటిలో వేసాం కదండి, 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నానండి. నిమ్మకాయ తొక్క తీసుకొని బాగా రుద్దాలండి. ఒకసారి చూడండి, ఈ విధంగా అండి 2 బర్నర్లు కూడా నీట్గా రుద్దానండి. ఇప్పుడు నార్మల్ వాటర్తో క్లీన్ చేసి చూపిస్తానండి. తర్వాత ఒక బట్టతో తుడిచానండి. మనము బర్నర్ను కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. లేకపోతే గ్యాస్ స్టవ్ అనేది అంటే గ్యాస్ అనేది ఊరికే వేస్ట్ అవుతుందండి. చూడండి, అప్పుడు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఏ విధంగా ఉందో నీట్గా క్లీన్ అయింది కదండి. స్టాండు నేను ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మీకు ఏ సోప్ కూడా అవసరం లేదండి. మనము 10 నిమిషాలు వదిలేసాం కదండి, నీట్గా నిమ్మకాయ తొక్కతో రుద్దండి. గలీజ్ అంతా కూడా వచ్చేస్తుందండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అండి 2 కూడా బాగా రుద్దానండి. ఒకసారి నీళ్ళలో వాష్ చేసుకొని చూపిస్తానండి. ఈ స్టాండు మీరు అలాగే పెట్టకూడదండి. నీట్గా ఒక టవల్తో ఆరిన బట్టతో నీట్గా తుడిచాలండి. చూడండి, ఈ విధంగా 2 స్టాండ్లు కూడా నేను క్లీన్ బాగా తుడుచుకుంటున్నానండి. మీ ఇంట్లో కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదండి, మస్టర్డ్ ఆయిల్ కానీ కుకింగ్ ఆయిల్ కానీ ఈ విధంగా కొంచెం అప్లై చేసుకోవాలండి. స్టాండ్కి ఎక్కువ రోజులు తుప్పు పట్టకుండా బాగా బాలిక వస్తుందండి. మీరు ఒకసారి అయినా అంటే వీక్లీ ఒకసారి అయినా ఇలాగ చేయండి. మనం వాష్ చేస్తాం కదండి, డైరెక్ట్గా అలాగే పెడతామండి, అలాగ చేయకూడదండి.
ఈ విధంగా ఆయిల్ని అప్లై చేస్తే ఎక్కువ రోజులు బాలిక వస్తుందండి. కావాలంటే ట్రై చేయండి. చూడండి గ్యాస్ స్టవ్ అని చూపిస్తున్నానండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో. కావాలంటే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.